వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ రెండింతలు పెరగాలి అని అంటే దానికి బెస్ట్ ఆప్షన్ రియల్ ఎస్టేట్ రంగం అనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రజెంట్ తెలంగాణలోని భూమిపైనే ఇన్వెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఒక మంచి భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఎలాంటి భూమి మీద మనకి ఇన్వెస్ట్ చేస్తే అది పదింతలు పెరిగే అవకాశం ఉంది అని ఆలోచిస్తున్నారా? సో అటువంటి ఒక మంచి బెస్ట్ ఆప్షన్ కానీ ఈరోజు మీకు ఒక వెంచర్కి సంబంధించి డీటెయిల్స్ మేము చెప్పబోతున్నామండి. అదే ఎస్ఎస్ఎం డెవలపర్స్ అండి. సో ఎస్ఎస్ఎం డెవలపర్స్ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ 1 సంస్థగా దూసుకుపోతూ వస్తుంది. ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ తోటి మన ముందుకు వచ్చేసారండి. మరి ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్స్ యొక్క హైలైట్స్ ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ లొకేషన్ హైలైట్స్ ఏంటి, తదితర వివరాలన్నీ కూడా మనకు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఎస్ఎస్ఎం డెవలపర్స్ సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సార్, ఎస్ఎస్ఎం సంస్థ అనేది 10 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. బట్ మీరు ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నారు? మీ అనుభవం ప్రకారం ఇప్పటి వరకు ఇంత డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్లో అనేది మీరు చూసారా? చూసాం మేడం. ప్రీవియస్ కూడా జరిగినాయి. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. నేను డిఫరెంట్ కంపెనీస్కి మార్కెటింగ్ డైరెక్టర్గా సపోర్ట్ చేశాను. అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, భూములకి సంబంధించి ప్రతిదీ మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఈ భూమి పైన పలానా ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే దీని ఇంత డెవలప్మెంట్ అనేది దీనికి కనిపిస్తుంది, ఇది ఇన్ని రెట్లు పెరుగుతుంది అనే విషయం మీద మీకు చాలా బాగా ఐడియా అనేది ఉంటుంది. ఉంది మేడం. ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్, ఆల్మోస్ట్ 3 ప్రాజెక్టులను తీసుకొని వస్తున్నారు కొత్తవి. ఆ ప్రాజెక్ట్స్ హైలైట్స్ గురించి ఒకసారి వివరిస్తారా? ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్న ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నారు? నియర్ జహీరాబాద్ మేడం. ముంబై హైవేని బేస్ చేసుకుని జహీరాబాద్ నిమ్స్ ప్రిమిసెస్కి జస్ట్ 2 కిలోమీటర్స్ బిఫోర్ మేడం. 24 ఏకర్స్లో డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్స్ కంప్లీట్ చేసాం మేడం. లిటిల్ బిట్ కొన్ని ప్లాట్స్ మిగిలి ఉన్నాయి. 70-80 ప్లాట్స్. రిమైనింగ్ అంతా సేల్స్ అయింది, డెవలప్మెంట్స్ అయింది, ఫైనల్ అప్రూవల్ అయింది. 24 ఎకరాల్లోని డిటిసిపి లేఅవుట్, డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ తోటి. ఓకే, జహీరాబాద్ కుప్పానగర్ నియర్ నిమ్స్. ఈ మధ్యకాలంలో ఎక్కువ వెంచర్స్ అటువైపుకే వస్తున్నాయి. డెవలప్మెంట్ అంతా కూడా చాలా ఎక్కువగా అటువైపుకే కనిపిస్తూ వస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్లో చాలా గ్రో అయింది మేడం. ముంబై హైవేని బేస్ చేసుకొని సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా IIIT కానీ, అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కానీ, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రావటం, ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ రావటం, ఈ కొత్తగా నేషనల్ హైవే నాందేడ్ హైవే ఒకటి వేశారు, అది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. దాన్ని బేస్ చేసుకుని ఒక వెంచర్ స్టార్ట్ చేసాం. సంగారెడ్డి టౌన్లో ఒకటి స్టార్ట్ చేసాం. ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ స్టేజ్లో ఉన్నాం మేడం. సో జహీరాబాద్ అంటే మంచి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కంపెనీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి మేడం. సో కాబట్టి అక్కడ అది నివాసయోగంగానే చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి షూట్ అవుతుంది, ఉండటానికి రెసిడెన్షియల్గా షూట్ అవుతుంది మేడం. క్లైమేట్ పరంగా కానీ, లొకేషన్ వైజ్గా, సరౌండింగ్స్, మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్ అన్నీ వచ్చేసినాయి మేడం. ఆ ఏరియా ఎక్కడ గ్యాప్ లేదు. మీరు మొత్తంగి జంక్షన్ నుంచి తీసుకుంటే అప్ టు జహీరాబాద్ వరకు కూడా ఎక్కడ మీరు గ్యాప్ చూడలేరు. మీరు వెళ్ళారో లేదో ఈ మధ్య ఆ రూట్ లో? నాకు ఐడియా ఉందండి. ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఆల్మోస్ట్ యూనివర్సిటీ అటువైపు ఉంది, ఐఐటి యూనివర్సిటీ ఉంది, ఓక్సన్ యూనివర్సిటీ అది కూడా అక్కడే ఉంది. సో గీతం వచ్చేసింది, జేఎన్టీయూ, ఇవన్నీ కూడా అక్కడ దగ్గరలోనే మాక్సిమం ఉంది. జేఎన్టీయూ వచ్చేసి నాందేడ్ హైవేకి ఇచ్చారు మేడం, సుల్తాన్పూర్. అక్కడ కూడా ఒక వెంచర్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ, డిటిసిపి అండ్ రేరా వెంచర్. అది కూడా శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ అండి, జోగిపేట మున్సిపల్ లిమిట్స్ని బేస్ చేసుకొని హైవే పక్కన, నేషనల్ హైవే 161 పక్కన డిటిసిపి అండ్ అప్రూవ్డ్. అది కూడా ఫుల్లీ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ, ఎంట్రన్స్ కాంపౌండ్ వాళ్ళు, సరౌండింగ్ టోటల్ కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్ ఆర్చి, సిమెంట్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అండర్గ్రౌండ్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోలేదు మేడం. జరుగుతున్నాయి. సంగారెడ్డి టౌన్లో చేసిన వెంచర్ మాత్రం హెచ్ఎండి అండి, హెచ్ఎండి అండ్ రేరా. అది ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ ఓన్లీ సిసి రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. వాటర్ ట్యాంక్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇవన్నీ కంప్లీట్ అయినాయి మేడం. జహీరాబాద్ వచ్చేసి మనకి డిటిసిపి ఉంది, సంగారెడ్డి వచ్చేసి హెచ్ఎండి ఉంది. ఓకే, జోగిపేట ఉంది మేడం, డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఈ 3లో సేల్ చేస్తున్నాం. ఓకే, మీకున్నటువంటి అనుభవ ప్రకారం ఎక్కడ అంటే ఎలాంటి ప్లేసులు తీసుకుంటే బెటర్ అనేది మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి మంచి జోనర్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని, ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా మా కంపెనీ డైరెక్టర్స్ కానీ వాళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళకి మా ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయింది ఇప్పుడు అడిషనల్గా. వాళ్ళు ఆల్రెడీ మంచి లేఅవుట్స్, ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ల్యాండ్ గ్యాదర్ చేసి పెట్టున్నాము. అది కూడా అప్రూవల్స్కి వెళ్ళే స్టేజ్లో ఉన్నాయి కూడా. సార్ జహీరాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, అండ్ మీరు చెప్పినటువంటి జోగిపేట కానీ, వీటన్నిటికీ కూడా లొకేషన్ హైలైట్స్ ఏంటి అనేది కొంచెం వివరిస్తారా? మీరు విన్నారో లేదు మేడం, ఐఐటి అందరికి తెలిసిందే, రీజనల్ రింగ్ రోడ్ తెలిసిందే, అన్నీ దాటిపోయాము. జహీరాబాద్ నిమ్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఇండస్ట్రీస్కి ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగినాయి, సైట్లో వర్క్ జరుగుతుంది. ఇండస్ట్రీగా ఎంప్లాయ్మెంట్ పరంగా ఆ ఏరియా
ఒక హబ్ అవుతుంది మేడం, రెసిడెన్షియల్కి కానీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ. అంటే మనకి రింగ్ రోడ్ నుంచి దాదాపుగా ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండొచ్చు వీటన్నిటికి? రింగ్ రోడ్ ఎన్ని మినిట్స్లో వెళ్ళిపోవచ్చు? రింగ్ రోడ్ అంటే 2 ఉన్నాయి మేడం. రీజనల్ రింగ్ రోడ్ అనాలి ఇప్పుడు మీరు. అదే రింగ్ రోడ్ లోపల ఎవరు కొనలేరు, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరు కూడా కొనే పరిస్థితి లేదు. వాళ్ళ 50,000 మినిమం అయింది పర్ యాడ్. మేము చేసే దగ్గర ఏంటంటే 15,000, 10,000, 13,000 ఈ ప్రైస్లో మేము మిడిల్ క్లాస్కి అందుబాటులో, దట్టు హైవేకి పక్కన. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది 10,000. ఇప్పుడు ఇంకొక 2 years అయిందంటే మరి అక్కడ కూడా అవుతుంది మేడం, ఈ పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా 20,000, 25,000 అట్లా పెరుగుతూ వెళ్తుంది లొకేషన్స్ సెలక్షన్స్ కూడా. జోగిపేట మున్సిపాలిటీ ఏముంది మేడం, ఐఐటి నుంచి 10 minutesలో వెళ్తున్నాం వెహికల్లో. సంగారెడ్డి వరకు మెట్రో ప్రపోజల్ ఉంది ఆల్రెడీ శాంక్షన్. 1 hourలో మనం సిటీకి రావచ్చు, హైటెక్ సిటీకి కూడా రావచ్చు అక్కడ నుంచి. సో చాలా మంది ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్లోనే ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ కూడా చాలా మందికి వచ్చింది. అపార్ట్మెంట్ కల్చర్, ఇంతకుముందు అందరూ అపార్ట్మెంట్లో వెళ్ళాలి అని అనుకునేవారు. బట్ వెరాజ్ దీని తర్వాత ఏంటంటే ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉండాలి అనే ఆలోచనతో ఇండిపెండెంట్ హౌసెస్ నిర్మించుకోవాలని ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతూ వస్తుంది. యా, అయితే ఏంటంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ భూమి ఎలా ఉంటుందో ఏంటో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మనకి మనం పెట్టిన దానికి నిజంగా ఇప్పుడు వరకు వచ్చిన మాదిరిగా వస్తుందా రాదా, ఇవి హైక్ అవుతుందా లేదా అనే డౌట్లు కూడా సాధారణమైనటువంటి ప్రజలకు ఉన్నటువంటి డౌట్ ఇది. అసలు ఆ డౌట్ పడాల్సిన అవసరమే లేదు మేడం. గ్రోయింగే ఉంది, కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫార్మా కానీ ఐటీ కానీ ఇవన్నీ కూడా పాలసీస్ మంచిగా తీసుకొచ్చారు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఈవెన్ రాజశేఖర్ కంటిన్యూ అయింది, తర్వాత కేసీఆర్, కేటీఆర్ మన ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఈ పాలసీస్ అన్నీ కంటిన్యూ చేశారు. వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు, ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడున్న మన ప్రజెంట్ సీఎం గారు కూడా రియల్ ఎస్టేట్ బేస్ నుంచి వచ్చారు. రియల్ ఎస్టేట్ తగ్గిపోయిద్దనే డౌట్ పడాల్సిన పని లేదని ఆయన చెప్పారు. బేసికల్గా ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు కాబట్టి అది డౌన్ అయ్యే పాలసీస్ అయితే తీసుకురారు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు. ఇంకా సిటీని డెవలప్ చేసేదానికి ఆయన ఆలోచన చేస్తారు. సో ఏ కస్టమర్ అయినా సరే ఎస్ఎస్ఎం డెవలపర్స్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఏం చెప్తారు? ఫస్ట్ వాళ్ళకి లీగల్ క్లియరెన్స్ ఉంటుంది మేడం. వాళ్ళని డెవలప్మెంట్ చేయకుండా ప్లాట్ కొనమని మేము తీసుకెళ్ళము. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు డౌట్ పడాల్సిన పని లేదు. వాళ్ళకి సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని చూపించే కస్టమర్ని అక్కడ తీసుకెళ్తున్నాం. కొన్ని వెంచర్స్ ఏం చేస్తున్నాయంటే ముందుగా కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయించిన తర్వాత కొన్ని మంత్స్ టైం తీసుకుంటుంది. ఒక 20 months అని 25 months టైం తర్వాత కంప్లీట్గా డెవలప్మెంట్ చేసి ఇవ్వటానికి కోసం అని తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు ఎట్లా చేస్తున్నారు? మా దగ్గర ప్లాట్ కొన్న కస్టమర్కి వాళ్ళకి ఎప్రిషియేషన్ వచ్చే విధంగా డిజైన్ చేసాం ప్రాజెక్ట్స్, లొకేషన్ వైజ్ కానీ డెవలప్మెంట్స్ వైజ్ కానీ. ప్లస్ మా దగ్గర మార్కెట్ చేసే మార్కెటర్స్కి కానీ మా ఆఫీసు ఎంప్లాయీస్కి కానీ వాళ్ళ కెరీర్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము డిజైన్ చేసాం. ప్రైస్ కానీ, కస్టమర్ ప్రైస్ కానీ, మార్కెటింగ్ వాళ్ళ బెనిఫిట్స్ కానీ, కస్టమర్ సేఫ్టీ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం మేడం. ఏ ప్రాజెక్ట్ చేసినా మా సంస్థ వాళ్ళ సెక్యూరిటీ, సేఫ్టీ, మా మార్కెటింగ్ పర్సన్స్ కానీ, కస్టమర్స్ కానీ, కంపెనీ సేఫ్టీ అన్నీ చూసుకుంటూ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తున్నాం మేడం. వెంచర్స్ డిఫరెంట్ లొకేషన్స్లో ఇప్పుడున్న వెంచర్స్కి అడిషనల్గా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఫర్దర్గా అదర్ లొకేషన్స్లో కూడా ల్యాండ్స్ ఎక్వైర్ చేసి ఉన్నాం. అంటే మీ దగ్గరకు వచ్చిన మార్కెటింగ్ టీము మిమ్మల్ని వదిలిపెట్టారు, అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కూడా వదిలిపెట్టారు అని అంటారు? వదిలిపెట్టరు మేడం. నా దగ్గర పనిచేసిన మార్కెటర్స్ అయితే వాళ్ళు ఎండీలు అయిపోతున్నారు. ఎండీలు అయిపోయినా పక్క పోవాల్సిందే కానీ మార్కెటర్గా పక్కకి వెళ్ళరు. అట్లా ఉంది మా బ్యాక్గ్రౌండ్, అట్లా ఉంది. ఒక వెంచర్లో ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మీ వెంచర్ స్టార్ట్ అయితే మళ్ళీ మౌత్ పబ్లిసిటీతోనే మీకు చాలా రిపీటెడ్ కస్టమర్స్ కూడా ఉన్నారు మేడం, ఆల్రెడీ ఉన్నారు. ప్రీవియస్ వెంచర్లో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు జోగిపేట స్టార్ట్ అయింది, దాంట్లో బుకింగ్స్ వచ్చినాయి మేడం ఆల్రెడీ. ఎట్లాంటి డోకా ఉండదండి ఇన్వెస్టర్కి కానీ, మా దగ్గర మార్కెటర్కి కానీ ఎట్లాంటి డోకా, చిన్న రిస్క్ కూడా లేదు, జీరో రిస్క్ అనమాట. అన్ని ముందుగానే పేపర్స్ అన్ని క్లియరెన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం మేడం. అంతా ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉంది మా దగ్గర. ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి, అప్రూవల్ దగ్గర నుంచి, డెవలప్మెంట్స్ దాకా అందరూ కస్టమర్కి డాక్యుమెంట్ ఇచ్చేంతవరకు కూడా అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు మా దగ్గర. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఎవరి పని వాళ్ళు చేస్తారు కూల్గా. టెన్షనే లేదు మేడం కస్టమర్కి కానీ, మార్కెటర్కి కానీ. ఒక క్వశ్చన్ వేయడానికి ఉండదు మా దగ్గరికి వస్తే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో మీరు ఇలానే మీరు చెప్తున్నట్టుగా ఇంకా మరింత ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి మీ సంస్థను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో ఎస్ఎస్ఎం డెవలపర్స్ వారు ఇప్పుడు ప్రజెంట్ మన ముందుకి 3 ప్రాజెక్ట్స్ తోటి మన ముందుకు వచ్చారు. సో 3 ప్రాజెక్ట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తోటే వీళ్ళు అమ్మడం అనేది జరుగుతుంది. అండ్ కంప్లీట్ ఎమ్యూనిటీస్ తోటి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇమీడియట్గా వాళ్ళకు కాల్ చేసిన తర్వాత ఒక్కసారి కనుక మీరు సైట్ని విజిట్ చేశారంటే తప్పకుండా మీరు అందులో ప్లాట్ని తీసుకోవాల్సిందే. నిజంగా అంత మంచి ఎమ్యూనిటీస్ని అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ని దృష్టిలో పెట్టుకుని అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి కాల్ చేసి సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.